నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ నేను హిమబిందు డీటెయిల్స్ చూద్దాం. గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఉద్రిక్తత నెలకొంది. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి ఇవ్వని భూములను సిఆర్డీఏ స్వాధీనం చేసుకుంటోంది. పోలీసులను భారీగా మోహరించారు. తమకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా పొలాల్లో పంటను ధ్వంసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పొలాల్లో వెళ్లేందుకు యత్నించిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి ఇవ్వని భూములను సిఆర్డీఏ స్వాధీనం చేసుకుంటోంది. పోలీసులు భారీగా అక్కడ మోహరించారు. తమకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా కూడా పొలాల్లో పంటను ధ్వంసం చేస్తున్నారంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైతుగా మనం విజువల్స్ లో స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. పోలీసులు భారీగా కూడా అక్కడ మోహరించారు. రైతులుకి పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పోలీసులు కూడా చాలా ఎక్కువ మంది కూడా అక్కడ మోహరించినట్టుగా తెలుస్తోంది. పోలీసులకు అక్కడ రైతులకి కూడా కొంత వాగ్వాదం తోపులాట జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది నాగేశ్వరరావు అక్కడ? గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి భూములు ఇవ్వాలని రైతులు పొలాలను స్వాధీనం చేసుకునే ప్రక్రియ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ సంఖ్యలో పోలీసులను మోహరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే తమకు సరైన నష్టపరిహారం చెల్లించకుండా పొలాల్లో ఉన్న పంటలను ధ్వంసం చేస్తూ భూములను స్వాధీనం చేసుకున్నారని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే తమ పొలాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన రైతులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా తమ పొలాల్లోకి తమను ఎలనీయకుండా పంటలను నాశనం చేయటంపై ప్రభుత్వంపై అయితే రైతులు సీరియస్ అవుతున్న పరిస్థితి. అదేవిధంగా రైతులను అడ్డుకునటానికి భారీగా బలగాలను అక్కడ మోహరించడం కూడా ఈ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ప్రభుత్వంపై కూడా మండిపడుతున్న పరిస్థితి అయితే రైతులు మనకు కనిపిస్తుంది. రైతుల్ని ఈ విధంగా ఇబ్బంది పెడతానా రాష్ట్ర రాజధాని కావాలని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని మేమందరం రాజధాని ప్రాంత రైతులు అందరం చాలా కష్టపడి పార్టీని గెలిపించేందుకు ప్రయత్నాలు చేశాం. అలాంటిది మాకు ఈ పరిస్థితి నెలకొందని కూడా అక్కడ స్థానికులు వాపోతున్న పరిస్థితి రైతులు అయితే ఉంది. ఈ సందర్భంగా పోలీసుల మధ్య కూడా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. నిరసన తెలిపిన పలువురు రైతులను పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. అయితే ఉండవల్లిలో కొనసాగుతున్న ఈ పరిణామాలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క పరిస్థితులను అదుపులో ఉంచేందుకు పోలీసులు భద్రత మరింత కట్టుదిట్టం చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఇంతకు ముందు కూడా చూసుకుంటే అక్కడ ఉన్న రైతులు ఏదైతే ప్రతిపక్ష నేతను కూడా కలవటం జరిగింది. ప్రతిపక్ష నేతను కలిసిన తర్వాత ప్రతిపక్ష నేత దానికి సంబంధించి సిఆర్డీఏ కమిటీ అని అక్కడ వైసీపీ నియమించుకొని అక్కడ వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇలాంటి గొడవ అక్కడ ఉన్న కొందరు గొడవకు దిగిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే తమ పొలాలు కాదు కదా, మా పొలాలు మేము ఇచ్చేది, పొలాలు లేని వాళ్ళు దాడులకు తెగబడిన పరిస్థితి ఉందని కూడా గతంలో రైతులు కూడా మీడియా ముఖంగా కూడా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా అది కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు సిఆర్డీఏ ఈ నిర్ణయం తీసుకోవడంతో రైతులు తీవ్ర ఆవేదనతో పాటు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. తిరుమల